నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. ఏ దేవుడైతే చేశాడో, ఏ దేవుడైతే హృదయాన్ని సృష్టించాడో చేశాడో, ఆయన మెకానిజం చేయగలడు, సరి చేయగలడు. నాకు చెప్పాను, ఏదైనా ఒక వెహికల్ బాగలేదంటే బాగు చేసే వ్యక్తి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి బాగు చేస్తాడు. అలాగే ఈ హృదయాన్ని చేసిన, ఈ హృదయంలో ఎన్నో కలవరాలు, ఎన్నో భయాలు, ఎన్నో వేదనలు ఉంటాయి. మరి ఇది ఎవరు సరి చేసుకోలేరు, మనం సరి చేసుకోలేం. మన హృదయాన్ని దేవుడు సరి చేయగలడు. ప్రభా అని దేవుని చేతికి అప్పగించినప్పుడు చక్కగా హృదయాన్ని తేలిక చేస్తాడు. ఆయన భారమంతా తొలగిస్తాడు, నెమ్మది కలగ చేస్తాడు. అవును, ఇక్కడ అంటున్నాడు, ప్రతి మనిషి యొక్క హృదయం వెరుగుతూ. అబ్రహామును పరిశీలించినప్పుడు సక్సెస్ అయ్యాడు, అక్కడ విజయాన్ని పొందాడు. అంటే తన కుమారుని ఇవ్వడానికి ఏమాత్రము కూడా వెనుకాడలే. అంటే దేవుని సంతోష పెడుతున్నాడు. తన భార్యనా కాదు, తన కుటుంబాన్నా, తన ఇంటి వారినా, అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని సంతోష పెడుతున్నాడు? ప్రభు నా హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఎరుగునైనా ఆయనకన్నీ తెలుసు. నా కుమారుడి దేవుని కంటే నా కుమారుడు ఎక్కువ కాదు అని వెంటనే విధేయుడైపోయాడు, లోబడిపోయాడు. దేవుని దగ్గరికి పరిగెత్తుకొని ఏదైతే చూపించాడో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. కట్టలు పేర్చాడు, నిప్పు అన్నీ ఉన్నాయి. ఏది గుర్రన్నప్పుడు దేవుడే చూచుకును. ఎంత విశ్వాసం! తిరిగి వస్తామని పనివారితో చెబుతున్నాడు. మృతులను సైతము లేపగలడు దేవుడని నమ్ముతున్నాడు అబ్రహాం. ఒక బలమైన విశ్వాసం, నా దేవుని తప్ప దేన్ని సంతోషపరచద్దు. అవును పిల్లరా, ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకుంటావో మరి ఆ తదుపరి చూడండి, అబ్రహామును నా తోడు, నా జీవము నా తోడు అని దేవుడు ప్రమాణము చేసి, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది. వీరందరూ కూడా ఈ బైబిల్లో ఉన్న ఈ ప్రవక్తలు లేదా దేవుని బిడలు దేవుణ్ణి సంతోష పెట్టారు గనుక దేవుడు వారి ప్రార్థన సంతోషంగా విని జవాబిచ్చినట్టుగా చూస్తున్నాం. ఎక్కడ నిరాకరించలేదు. లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుని సంతోష పెట్టే జీవితం నీలో ఉందా? అటువంటి ప్రార్థన జీవితం ఉందా? అటువంటి నడవడిక, ప్రవర్తన, ఇచ్చే విధానం, స్తుతించే విధానం, ఉదయకాలం లేచుట, దేవునికి మొరపెట్టుట, మరి అనేకులకు చేతులు చాపుట, మరి మన హృదయంలో ఈ భూమి మీద నివసించున్నంత వరకు హృదయాన్ని పరీక్షించే దేవుణ్ణి తప్ప దేన్ని కూడా సంతోషపరచనని ఒక తీర్మానం కనుక చేసుకోగలిగితే జీవితం చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మీ పిల్లలు ఆశీర్వదించబడతారు, వారికి మంచి భవిష్యత్తు కలుగుతుంది. పిల్లరా, మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ప్రతి అనారోగ్య పరిస్థితిలోంచి బయటకు వస్తాం. అంతేకాదండి, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి.